హలో హాయ్ అండి, నా పేరు వెంకటేష్. నా ఛానల్ వచ్చేసి నల్లమల్ల క్రియేటివ్ 11. ఇప్పుడు మనం చేయబోయే ఐటెం వచ్చేసి చికెన్ పకోడీ. ముందుగా చికెన్ ఒక పావు కేజీ తీసుకున్నాం ప్రస్తుతానికి. దీనికి పకోడీ ఎట్లా తయారు చేద్దాం అనేది చూద్దాం. కార్న్ఫ్లవర్ ఒక కప్పు, ఒక 2 చెంచాలు, కారం ఒక 2 చెంచాలు, ఉప్పు ఒక చెంచా, గరం మసాలా 1/2 స్పూను, స్టార్ పువ్వు 1/2 స్పూను, యాలచి పౌడరు 1/2 స్పూను, పసుపు 1/2 స్పూను, తగిన పొడి ఒక 1/2 స్పూను, నెయ్యి ఒక 1/2 స్పూను, ఒక ఎగ్గు, పచ్చిమిర్చి, నిమ్మకాయ, నెక్స్ట్ కరివేపాకు, ఇంకా మనకు అల్లం వెల్లుల్లి పేస్టు ప్లస్ కొత్తిమీర. ఈ గరం మసాలాలన్నీ కలిపి పౌడర్ చేసుకొని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఫ్రెష్ చికెన్ తీసుకున్నాం కదా, దీన్ని వాటర్ తోటి మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకుందాం. చికెన్ మంచిగా ఫ్రెష్ కడుక్కున్న తర్వాత దీనికి నిమ్మకాయ, ఉప్పు, మిగతా మసాలాలు మ్యాగ్నేషన్ చేసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఈ చికెన్కి మసాలాలన్నీ కలిపి ఒకేసారి మ్యాగ్నేషన్ చేసి పెడదాం. ఈ మసాలాలు అన్నీ కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాం. దీంట్లోకి కార్న్ఫ్లవర్ కూడా తీసుకుంటున్నాం. ఇవన్నీ కలిపేసుకున్నాం. ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. ఒక 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్కి వెళ్ళి బయటకు తీసి పెట్టుకున్నాం కదా, దీంట్లో నెయ్యి వేసుకున్నాం. ఈ నెయ్యి అనేది ఎందుకంటే ఆయిల్ అనేది తక్కువ లోపలికి పీల్చుకుంటుంది, నెయ్యి ఫ్లేవర్ కూడా మనకు మంచిగా వస్తుంది. కాకపోతే తక్కువ మోతాదులో తీసుకున్నాం. ఇప్పుడు పొయ్యి వెలుగుతాం. దీంట్లో ఆయిల్ వేసుకుందాం. మనకు పొయ్యి మీద ఆయిల్ అనేది మరుగుతుంది. ఇప్పుడు మనం మ్యాగ్నేషన్ చేసిన చికెన్ ఉంది కదా, నూనెలో వేసి మధ్యలో ఒకసారి ముక్కల్ని అటు ఇటు తిప్పుతాం. కొద్దిసేపు మరగనిద్దాం. ఇప్పుడు ఈ విధంగా మంచిగా ఏగింది.
దీన్ని ఏం చేస్తామంటే ఇట్లాంటి హోల్ ఉండే ప్లేట్ తీసుకొని పెట్టుకుందాం. దీనివల్ల ఏమవుతుందంటే ఆయిల్ అనేది దీని కిందకి వచ్చేస్తుంది. ఇది తీయడం అయిపోయాక పచ్చిమిర్చి వేపుకునేది చూద్దాం. దీంట్లో పచ్చిమిర్చి మిరపకాయలు ఈ విధంగా వేగినాయి కదా, మనం ఇప్పుడు కరివేపాకుని వేయించుకుందాం. ఇప్పుడు మనం అనుకున్న చికెన్ పకోడా అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు అనుకున్న చికెన్ పకోడా అనేది రెడీ అయిపోయింది. దీని మీద నిమ్మకాయ పిండి టేస్ట్ చేసి ఏ విధంగా ఉందనేది చూద్దాం. చాలా బాగుంది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా. నా ఛానల్ వచ్చేసి నల్లమల్ల క్రియేటివ్ 11. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, బాయ్.